దానియేలు వయసు ఎంత అంటే 90 సంవత్సరాలు పైబడిన ఆయన. మనకు 17వ సంవత్సరంలో పరిచయం అవుతాడు. 70 సంవత్సరాలు భక్తిలో శిఖరాల మీద కూర్చున్నాడు. అలాగని వృద్ధాప్యంలో ఏవైనా పతనావస్థకు వచ్చాడా అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 మరెక్కువగా మండుతూ ప్రకాశిస్తూ ఉన్నాడు. 90 సంవత్సరాల కురువృద్ధుడితో, నా వైపు చూడాలి ఈ మాట, 90 సంవత్సరాల కురువృద్ధుడితో దానియేలు గ్రంథంలో ఆఖరిగా దేవుడు మాట్లాడిన మాట నాకు కాస్తంత విస్మయాన్ని, అరే దానియేలుతో ఎలాంటి మాట మాట్లాడేడేంటి అని ఒకంత ఆశ్చర్యాన్ని, చివరి మాట ఒకంత ఆశ్చర్యాన్ని నాకు కలుగు చేసింది. మీరు నన్ను అడగొచ్చు, విస్మయాన్ని ఆశ్చర్యాన్ని కలుగు చేసింది ఏముందన్నా, ఏమన్నాడు దేవుడు ఇంతకీ? రండి ధ్యానించుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనం. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా చక్కగా చూడండి నాతో కలిసి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన యొడల విశ్రాంతి నుండి కాలాంతములో నీ వంతులో నిలిచెదవు. చూడండి, 90 సంవత్సరాల కురువృద్ధుడితో దేవుడు మాట్లాడుతున్న మాట అసలు అనాల్సింది, శహబాష్ దానియేలో, ఇంత వృద్ధాప్యం వరకు నీ భక్తిని కాపాడుకున్నావు, ఇక నీకు తిరుగులేదు, నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు, నిత్య తీర్పు అయిపోయిన తర్వాత నీ వంతులో నువ్వు తప్పకుండా నిలుస్తావు అని భరోసా ఇచ్చే మాట దేవుడు మాట్లాడాలి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, దానియేలు నీవు అంత్యము వరకు నిలకడగా, ఏమన్నాడండి? నిలకడగా, తర్వాత నిలకడగా. అయ్యా ఇప్పుడు దానియేలు అనాలి, నా వయసు 90 సంవత్సరాలు అయ్యా, ఇంకా నిలకడగా ఉండకపోతే ఏం చేస్తా చెప్పు? ముసలోడిని అయిపోయా, శరీర ఆశలన్నీ చచ్చిపోయినాయి, శరీరంలో ఇక ఏ పాపం లేదు అని జనమందరూ అనుకుంటారు. ఇంత నిండు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీవు నిలకడగా ఉండిన యొడల అని అంటావేంటయ్యా? అరే 90 సంవత్సరాల వయసు వచ్చిందండి. మన భాషలో చెప్పాలంటే ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఈ వయసు వచ్చిన తర్వాత దానియేలుతో మాట్లాడదగిన మాట కాదిది అన్నట్లుగా అనిపిస్తుంది. ఏమంటాడు దేవుడు? నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన యొడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దైవజనమా, ఇది ఒకంత కాదు, చాలా భయాన్ని పుట్టించేటువంటి మాట. చదువుకున్నటువంటి ఈ ఒక్క వచనంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనుషుని యొక్క అంతాన్ని గూర్చి వ్రాయబడింది. రెండవది, కాలములు యుగముల యొక్క అంతాన్ని గూర్చి రాయబడింది. 2 అంతాలు. ఒక అంతమేమో మనుషుని యొక్క అంతం, రెండవదేమో కాలాలు యుగాలు ఉన్నాయి కదా, ఈ యుగాలన్నిటికీ ఒక అంతం పలకబోతుంది. కాలాంతమున నీ వంతులో నువ్వు నిలిచెదవు అని దేవుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నువ్వు చనిపోయే ఆఖరి క్షణం ఒకటి ఉంది, నీ మరణదినం ఒకటి ఉంది. మరొకసారి చూడండి, నీ కాలానికి అంటే నీ ఆయుష్కాలానికి ఒక అంతం ఉంది. నీ ఆయుష్కాలం అంతమించే ఆ గడియ వరకు నీవు నిలకడగా నిలిచిన యొడలా అని మాట్లాడతాడు. నాకు ఈ మాట చదివినప్పుడు అనిపించిన మాట ఏంటంటే, సాతాను ఒక మనిషిని పడగొట్టడానికి చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలివాని వరకు, నేడో రేపో చనిపోతాడు అని అనుకునే పండు ముసలివాని వరకు, చనిపోయే ఆఖరి క్షణం వరకు సాతాను ప్రతి మనిషిని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. దానియేలు, నువ్వు నిలవబడ్డావు, నేను నిలవబడలేదని నేను అంటలా, అలాగని నేను నిలవబడ్డానని తృప్తిపడకో. ఏ గడియలోనైనా శోధకుడు నేను పడేస్తాడు, జాగ్రత్త. ఏ గడియలోనైనా శోధకుడు లోకంలోకి నేను లాగేస్తాడు, జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త అని
90 సంవత్సరాల వృద్ధుడితో దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడిన మాట గుండెలను బ్రద్దలు చేస్తూ ఉంటుంది. చూడండి, దానియేలు జీవితం ఇందాక మనం చెప్పుకున్నాం కదా. 17వ ఏట తన సమర్పణ చూడండి. రాజు భుజించే భోజన పదార్థాల చేత తాను అపవిత్రుని కాకూడదు అనుకున్నాడు. అంటే తన బాల్య దినాలలోనే, తన యవ్వన దశలోనే తన ఆత్మీయతకు ఎంత బలమైన పునాది వేసుకున్నాడో చూడండి. యవ్వన వయసుకు వచ్చిన తర్వాత పునాది వేసుకున్నవాడు కాదు. ఈ మాట బాగా పట్టుకోండి. నడి వయసుకు వచ్చిన తర్వాత పునాది వేసుకున్నవాడు కాదు. లోకంలో చేయాల్సిన పనికిమాల కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత వృద్ధాప్యానికి వచ్చి పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, తల వెంట్రుకలన్నీ రాలిపోయిన తర్వాత, తెల్లబడిన తర్వాత కాళ్ళు చాపుకొని యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం అని వృద్ధాప్యంలో పునాది వేసుకున్నవాడు కాదు. అద్భుతం ఏంటంటే 17వ సంవత్సరంలో తన ఆత్మీయతకు తన బాల్య దినాల్లోనే ఒక బలమైన పునాది వేసుకున్నాడు. ఇక్కడ చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు, లైవ్లో చూస్తున్న యవ్వన బిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత, పెద్దగా చెప్పాలి, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. ప్రసంగిలో మరో చోట రాసి ఉంటుంది, నీ బాల్య దినముల యందే. ఏ దినముల యందు? యవ్వన బిడ్డలారా, నీ యవ్వన వయసులో, భక్తిలో యవ్వన వయసులోనే ఒక బలమైన పునాది వేసుకుంటే నీ యవ్వన కాలం కానీ, నడి వయసు కానీ, వృద్ధాప్యం కానీ నిష్కలంకంగా దేవుని ఎదుట బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. పునాదిగా పిలువబడుతున్న నీ బాల్య దశే లొకలొకలుగా, పునాది సరిగ్గా లేక, లోతుగా త్రవ్వుకోక, పైన చెత్త మీద కట్టడం కడితే ఏ రోజుకైనా అది పడిపోద్దేమో అని భయపడాల్సినటువంటి పరిస్థితి. అద్భుతం. కొంతమందిని బాల్య దినాల్లోనే సైతానుగాడికి వయసుతో సంబంధం లేదు. ఈ మాట పట్టుకోండి. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలే. అసలు ఈ కాలం ఎలాంటి కాలమో తెలుసా? ఈరోజే ఇలా ఉంటే ఇంకో 10 సంవత్సరాలు పోయిన తర్వాత పిల్లల పరిస్థితి ఎట్లుంటుంది? ఇంకో 20 సంవత్సరాలు పోయిన తర్వాత అసలు యవ్వన బిడ్డల్లో బోతద్దం పెట్టి వెతికిన పవిత్రత అనేది మనం చూడగలమా? కన్యత్వాన్ని కాపాడుకునే ఆడబిడ్డలను మనం చూడగలమా? వివాహం కాకుండా తప్పుడు త్రోవలకు వెళ్లకుండా జీవితాన్ని కాపాడుకునే యవ్వన బిడ్డలను నా వైపు చూడాలి. ఇక్కడ బోతద్దం పట్టుకొని భూతలమంతా వెతికితే, ఇదిగో పలానా అబ్బాయి పవిత్రంగా బ్రతికాడయ్యా, పలానా ఆవిడ పవిత్రంగా బ్రతికిందయ్యా అని వేళ్ల మీద లెక్క పెట్టుకునే దినాలు భవిష్యత్తులో రాబోతున్నాయి. బాల్య దినాల నుండి పిల్లలను దేవుడు చూడండి, బాల్య దినాల నుండే శత్రువైన సాతాను మనుషులను చెరిపేస్తూ ఉన్నాడు. మీకు తెలుసు తెలియదు, జస్ట్ 10-15 డేస్ బ్యాక్ ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర ప్రాంతంలో, చెప్పండి, నంద్యాల అనే స్థలంలో సరే చూడండి, నంద్యాల అనే స్థలంలో ఏం జరిగిందో చూడండి ఒకసారి. నంద్యాల జిల్లా ముచ్చుమరి బాలిక కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఒళ్ళు జలధరించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతదేహం కోసం 15 రోజులుగా కృష్ణా జలాల్లో గాలింపు కొనసాగుతూనే ఉంది. బాలికపై 3 మైనర్లు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో జిల్లాలో ఈ ఘటన సంచలనం రేపింది. ఇంతకీ ఈ కేసులో పోలీసుల వాదనేంటి, నిందితులు ఏం చెప్తున్నారు? నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక అత్యాచారం హత్య కేసు విచారణ ముందుకు సాగటం లేదు. 15 రోజులుగా డెడ్ బాడీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈ నెల 7న అత్యాచారం చేసి హత్య చేశారు 3 మైనర్లు. పోలీసు అధికారుల కథనం ప్రకారం 2 పెద్దలు బాలిక మృతదేహానికి రాయి కట్టి కృష్ణానదిలో పడేశారు. ఈ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత కేసీ కెనాల్ కట్టపైకి తీసుకెళ్లి 3 మైనర్లు గొంతు నులిమినట్లుగా సమాచారం. బాలిక చనిపోయిందనుకుని ఇంటికి వెళ్లి పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బాలురు చెప్పిన కేసీ కెనాల్ కట్ట వద్దకు వచ్చి చూస్తే అప్పటికే ఇంకా బాలిక కొన ఊపిరితో ఉందట. పెద్దలు గొంతు నులిమి చంపి మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశారని సమాచారం. చాలు. 3వ తరగతి చదివే పాప
ఆ 3వ తరగతి చదివే పాపను పాడు చేసింది ఏ వయసులో ఉన్న పిల్లలో తెలుసా? 11 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. మనం ఆ వయసు నుంచి దాటుకుంటూ వచ్చాం. 19వ ఏట వచ్చే వరకు అసలు పాపం అంటే ఏంటో తెలిసింది కాదు నా వ్యక్తిగతంగా. 11 సంవత్సరాల చిన్న బిడ్డలో అది 3 4 కలిసి, వాళ్ళలో ఒక అబ్బాయి పేరు హుస్సేన్, ఇంకొక అబ్బాయి పేరు యోహాన్, కొంతమంది తతిమ వాళ్ళు. పాపానికి మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. కొన్ని చోట్ల ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఒరే 11 సంవత్సరాల వయసులో అసలు ఈ పాపం మీకు ఎట్లా తెలిసిందిరా? ఎలా ఈ అపవిత్రత మీరు తెలుసుకోగలిగారు? ఎవరు నేర్పితే మీరు తెలుసుకోగలిగారు? ఒక చోట ఇంట్రాగేషన్ చేస్తే 11 సంవత్సరాల కొడుకు చెప్తాడట, మా నాన్న ఫోన్ ఒకరోజు గ్యాలరీ ఓపెన్ చేశా, మా నాన్న ఫోన్లు గ్యాలరీలో బూతు బొమ్మలు నాకు కనపడ్డాయి. తండ్రి దారి తప్పాడు, కొడుకు దారి. నేనంట ఈ రోజుకే పాపం ఇంత విస్తరించి ఉంటే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత, ఇంకో 30 సంవత్సరాల తర్వాత ఇలా మందిరానికి వచ్చి కూర్చొని ఆరాధించే ఆరాధికులు ఉంటారా? దేవుని కొరకు బ్రతికే తరాన్ని భవిష్యత్తులో మనం చూడగలుగుతామా? అరే పాపం ఎంతగా విస్తరిస్తున్న ఈ భయంకరమైన దినాల్లో, అందుకని యెషయా గ్రంథంలో ఏమని రాసి ఉంటుందో తెలుసా? దుర్దినములు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారట. ఏం చూడకుండా? అందుకని చాలాసార్లు అంటాం కదా, పోయినోళ్ళే మంచోళ్ళండి, గడిచిన కాలమే చాలా మంచి కాలం అండి. అందుకని బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చును. ఏ కాలం వస్తుందట? అంటే కాలం చెడ్డది కాదు, ఆ రాబోయే కాలంలో ఒక మనిషి పవిత్రంగా బ్రతకటానికి అనుకూలత లేని కాలం. దేనికి చెడ్డ కాలం అంటే పవిత్రంగా బ్రతకటానికి చెడ్డ కాలం, నీతిగా బ్రతకటానికి చెడ్డ కాలం. అందుకని నేను అంట, ఏ బిడ్డ అయినా చూడండి, ఆ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని రోజు ఒడిలో పెట్టుకొని కన్నీళ్లతో నీ బిడ్డలకు స్నానం చేయించు. దేవా, వీడు బాల్య దినాల నుండే పవిత్రత అనే పునాదుల మీద వీడు కట్టబడాలయ్యా, ప్రార్థన అనే పునాదుల మీద వాడు కట్టబడాలయ్యా, లోకం అంటే ఏంటో తెలియని నిష్కలంకుడుగా నా పిల్లలు పెరగాలయ్యా అని బాల్య దినాల నుండే ఒక బలమైన పునాది వేస్తే నీ బాల్యపు పునాది యవన కాలాన్ని ప్రోత్సహిస్తుంది. యవన కాలపు పునాది నడివయసు పునాది రాబో భవిష్యత్తు కాలం అంతా ఆత్మీయతను కాపాడుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. అలాగని బలమైన పునాది వేసుకున్నంత మాత్రాన రైట్ భవిష్యత్తుకు భరోసా ఉంది అని చెప్పుకోవటానికి వీల్లేదు. 90 సంవత్సరాల వృద్ధుడితో దేవుడు అంటాడు, అంత్యము వరకు. మీకు ఆ మాట వెయిటేజ్ ఎంత అనిపించిందో నాకు తెలియదు, కానీ నా వరకు నాకు భయం అనిపించింది. అరే, ఎంత ప్రార్థనా పరుడు దగ్గరకు వచ్చి వృద్ధాప్యంలో దేవుడు అనే మాట ఇది. దానియేలు, అంత్యము వరకు నీవు నాలో నిలకడగా ఉండాలి. అయ్యా, ఇంకా అంత్యం ఏంటయ్యా? 90 వస్తే రేపో మాపో నేను చనిపోబోతున్నాను. దానియేలు, చనిపోయే ఆఖరి క్షణం వరకు వాడు నిన్ను వెంటాడుతాడు, జాగ్రత్త. నీ ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు సాతానుగాడు నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు, జాగ్రత్త. అందుకని దైవజన్మ చాలాసార్లు ఈ మాట వింటాం. చిన్నపిల్లలు తప్పు చేస్తే, చీచి ఈ వయసులో ఈ పాడు బుద్ధి ఏంటి? ఎస్, ఏ వయసులోనైనా పాడు పనులు చేసేటట్లుగా శత్రువైన సాతాను ప్రజలను నాశనం చేయటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. నేనంట, దావీదు బాల్య దినాల్లో సూపర్, యవన వయసులో మరి సూపర్, నడి వయసుకు వచ్చేసరికి బత్షెబాతో కాలు జారాడు. నడి వయసులో ఉన్న బిడ్డలారా తస్మా జాగ్రత్త. దావీదు నడి వయసులో కాలు జారితే సొలొమోను దగ్గరకు వచ్చేసరికి వాక్యం ఏమైనా రాసి ఉంటుందో తెలుసా? సొలొమోను వృద్ధుడైనప్పుడు, వినండి ఇక్కడ, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేసిరి. ఏ వయసులో?
అందుకని నేను అంట, ఏ వయస్సులో నీ ఉన్నా భయముతో వణుకుతో నీ రక్షణను కాపాడుకుంటూ దేవుని దగ్గర బ్రతుకు. ఏ వయసులో నీ ఉన్నా, నీ వయసు ఎలాంటిదైనా, ఒక ఆడబిడ్డగా మగబిడ్డలతో మాట్లాడేటప్పుడు కట్టె కొట్టె తెచ్చే, దట్స్ ఇట్. అట్లా కాకుండా భుజం మీద చెయ్యేసి నాకు తమ్ముడు లాంటోడు, నా కొడుకు లాంటోడని నువ్వు అట్లా ప్రవర్తించేవనుకో, నీకు కొడుకు లాంటి మనసు ఉండి ఉండొచ్చు, వాడుకు ఉండాలిగా తల్లి లాంటి మనసు. ఆ బుద్ధి నీకు ఉండాల. నీకు ఇడు నా కొడుకు లాంటివాడు, ఆ మనసు నీకుంది, నేను కాదంట్లా. ఈ బిడ్డ నాకు తమ్ముడు లాంటివాడు, ఆ మనసు నీకుంది. కానీ నీకున్న మనసు వాడికి ఉండాలి కదా. వాడికే ఒక్కరి బుద్ధి ఉందో, వాడి మనసులో సాతాను ఎట్లా ప్రేరేపిస్తున్నాడో, ఎలాంటి దుష్ట ఆలోచనలు వాడి లోపల సాతాను గాడు కలుగు చేస్తున్నాడో, వాడు అక్క అక్క అంటూ వాడి లోపల ఏం ఆలోచిస్తున్నాడో ఎవడికి తెలుసు. పిన్ని పిన్ని అంటూ వాడు అమ్మ అమ్మ అంటూ లోపట వాడు ఏం ఆలోచిస్తున్నాడు. అందుకని బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు. ఎట్లా దున్నకూడదు చెప్పాలి తల్లి. ఎద్దును పొలాన్ని దున్నితే ఎద్దులతోనే దున్ను, లేదా పొలాన్ని దున్నితే గాడిదలతోనే దున్ను. గాడిదలను ఎద్దులను కలపకూడదు. విన్నారు ఈ మాట? పొలాన్ని దున్నితే ఎద్దులతోనే దున్ను, లేకపోతే గాడిదలతోనే దున్ను. ఎద్దుల్ని గాడిదలను పొరపాటున కలపొద్దు. సంఘాల్లో కూడా పరిచర్య చేసేటప్పుడు ఎద్దుల్ని గాడిదలను కలపకూడదు. పొరపాటున ఎద్దుల్ని గాడిదలను కలపకూడదు. అంటే ఆడాళ్ళని మగాళ్ళని, సిస్టర్స్ని బ్రదర్స్ని కలిపి పరిచర్య చేయకూడదు. ఎందుకో తెలుసా? చాలా మందిరాల్లో పరిచర్య ముసుగులో పాపం జరుగుతుంది. అటు దైవ సేవకురాల్లోనేమి, సేవకుల్లోనేమి, విశ్వాసుల్లోనేమి పరిచర్య ముసుగులో చాలా చోట్ల పాపం జరుగుతుంది. 22 సంవత్సరాల కొంచెం సేవ అనుభవం కలిగిన సేవకులుగా మేమేది చెప్పినా అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చిన మాట. ఒకప్పుడంటే 20 సంవత్సరాల క్రితం ఉడుకు రక్తంతో చెప్పే మాట, 15 సంవత్సరాల క్రితం ఉడుకు రక్తంతో చెప్పే మాట. ఈ వయసులో మేము చెప్పే ప్రతి మాట అనుభవాల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి మాటలు. ఒకళ్ళు ఆమె ఏం చెప్పట్లా. అందుకని పరిచర్య చేసేటప్పుడు ఎద్దులను గాడిదలను కలపకూడదు. అనుకోండి బ్రదర్స్ ఎద్దులు అనుకోండి, కష్టపడతారు కదా. ఎద్దులు అనుకోండి, సిస్టర్స్ అని నేను అంటలా, మీరు అన్నారు సరే అనుకుందాం. మీరు ఎద్దులు అనుకుందాం, మా బ్రదర్స్ అందరికి గాడిదలు అనుకుందాం. అయ్యా లైవ్ చూస్తున్న బిడ్డలారా అనుకోండి, బ్రదర్స్ అందరు గాడిదలు అనుకోండి ఈ ఒక్క క్షణానికి. సిస్టర్స్ అందరూ ఎద్దులు అనుకోండి. ఈ ఎద్దుల్ని గాడిదలను కలపకూడదు. ఎద్దుల్ని గాడిదలను కలిపేవా పంట పొలం పాడైపోతుంది. పంట పొలం పాడైపోతుంది. ఈ హైదరాబాద్లో నాగరికత వృద్ధి పొంది కొంతమంది ఆడపిల్ల, ఏమా ఏంటి పలానా అబ్బాయితో బండి మీద వెళ్తున్నావంట అని అంటే, ఈ కాలపు ఆడపిల్లలు ఏమంటారో తెలుసా? చూసే దృష్టిలోనే ఉంటుందండి, అంతా జస్ట్ మేము ఫ్రెండ్స్ అంతే. కొంతమంది తల్లులు కూడా ఆడెవడో కాలేజీకి తీసుకెళ్ళటానికి ఆ ఇంటి కార్నర్ దగ్గరకు వచ్చి ఆడపిల్లని ఎక్కించుకొని వెళ్తూ ఉంటే తల్లి చూసి జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ అండే. ఈ అమ్మాయికి ఆ విశాల భావం ఉండొచ్చు, ఎక్కించుకున్న వాడికి ఆ విశాల భావం ఉండొచ్చు కదా. ఎక్కించుకున్న వాడికి అలాంటి విశాల భావం ఉండాలి కదా, ఉండదు. స్పర్శ ద్వారా పాపం జరుగుతుంది, జాగ్రత్త. స్పర్శకు చెల్లె, తల్లె, వదిన, అమ్మ, మరొకటి తెలియదు. స్పర్శ ద్వారా పాపం జరుగుతుంది, జాగ్రత్త. ఆ జ్ఞానం లేకే భర్త లేని సమయంలో ఇంటి పక్క యవన బిడ్డలు ఇంట్లోకి తీసుకొచ్చి, గమనించండి, అధికనిచ్చి ఏదో యవన బిడ్డలని వాళ్ళతో పోసుకోలు మాట్లాడి అక్రమానికి దిగిన తల్లులు, నడి వయసు వృద్ధాప్యానికి వచ్చిన తల్లులు భూమి మీద కోకొల్లలో. అందుకనే వాక్యం ఏమంటుంది? భయముతో వణుకుతో నీ సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకో. ఒక అబ్బాయితో మాట్లాడాల్సి వస్తే కట్టే కొట్టే తెచ్చే, దట్స్ ఇట్. కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా? మగపిల్లలు కనపడ్డప్పుడే ఆడపిల్లలు మెలికలు తిరుగుతూ మాట్లాడతారు. ఎక్కలేని మాటలు బయలుదేరుతాయి, అప్పుడే వస్తాయి. కొంతమంది బ్రదర్స్ ఉన్నారు,
ఇంట్లో భార్యతో నోరు తెరిచి ఒక మాట మాట్లాడు పాపాత్ముడు. ఒక మాట మాట్లాడడం, ఏమండి ఏ కూర వండాలి, ఏదో ఒకటి వండి సావో, పిల్లలకి ఫీజు కట్టాలండి, నూనె అయిపోయిందండి, ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయిందండి అని అందా. వెంటనే ఏమంటాడు తెలుసా, ఇంటికి రావటం ఆలస్యం, నువ్వు సన్నాయి వాయిస్తూనే ఉంటావు, అది కావాలి ఇది కావాలి, అందుకనే నేను ఇంటికి రాను. ఈ మాట అన్నందుకు మా వాడు బొస అంటాడు. అదే బస్ స్టాండ్ దగ్గర ఒక అమ్మాయి ఓరగా చూసి, ఏమండి మీ ఫోన్ నంబర్ ఇస్తారా అని అంటే మా వాడు అంటాడు, ఫోన్ నంబర్ ఏం కర్మ, మా ఇంటి నంబర్ కూడా ఇస్తా అంటాడు. దైవజనమా, నాకు బాధను కలుగు చేసే మాట ఇది. మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ, అరే 90 సంవత్సరాల వృద్ధుడి దగ్గరకు వచ్చి అంత్యము వరకు నువ్వు నిలకడగా ఉండిన యొడల, అంత్యము వరకు నీవు నిలకడగా ఉండిన యొడల విశ్రాంతిలో ప్రవేశిస్తావు, కాలాంతమున నీ వంతులో నువ్వు నిలిచెదవు అంటాడు. 90 సంవత్సరాల వృద్ధుడితో దేవుడు మాట్లాడాల్సిన మాట. ఏమండే, ఇది దానియేలు గ్రంథంలోనే కాదండి, బైబిల్లో విశ్వాస వీరుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు పెట్టబడిన పేరేంటో తెలుసా? విశ్వాసులకు తండ్రి. చెప్పండి. సరిపోలేదండి. ఎవరైనా పెద్దగా అమ్మ చెప్తాలే, అబ్రహాం అయ్యా. ఆయన సంగతి ఏంటో తెలుసా? అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమై, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై బ్రతుకు అంటాడు. నిందారహితుడిగా నడువు అంటాడు. వినండి ఇక్కడ ఏమన్నాడు, ఎట్లా నడవమంటున్నాడు? నా వైపు చూడాలి రా తల్లి, అందరు చూడాలి. ఇక్కడ ఏ వయసులో? ఏందైనా 90 ఆయనదే, ఇంకా సీనియర్ మోస్ట్ 99 సంవత్సరాలు ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, నా సన్నిధిలో నిందారహితుడిగా నడు. అంటే నిందారహితుడిగా నడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మన పిల్లలు రాయ్ చక్కగా నడవరా అని అన్నాం అంటే అర్థం ఏంటి? చక్కగా నడవట్లేదనే కదా. ఇప్పుడు ఆడు రాస్తున్నాడు, కొంతమంది పిల్లల రైటింగ్ ఉంటుంది, డాక్టర్ గారు రైటింగ్ రాసినోడికి తప్ప ప్రపంచంలో ఎవడికి అర్థం కాదు. ఇక అర్థమైంది, మెడికల్ షాప్ వాళ్ళకి అర్థమైంది. కొంతమంది పిల్లలు రైటింగ్ ఒకటి అక్షరాలు రాస్తూ ఉంటే ఒకటి తూర్పు పోద్ది, ఇంకొకటి పడమర పోద్ది, అటు అస్తవ్యస్తంగా రాస్తాడు. ఆ రాతను చూసి ఏమంటారు? అబ్బబ్బబ్బా ఏమి రాస్తున్నావురా, సూపర్ రా అని అంటారా? ఏమంటారు? ముచ్చెమట మీద పెట్టమని కొట్టి, రాయ్ చక్కగా రాయి అంటే చక్కగా రాయి అంటున్నామంటే దాని అర్థం ఏంటి? నిందారహితుడిగా నడువు అంటే దాని అర్థం ఏంటి? అంటే దాని అర్థం ఎక్కడో హాగరు విషయంలో చేసిన తప్పును బట్టి నిందగలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు అబ్రహాం. అందుకని 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాం దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్న మాట, 90 సంవత్సరాల వయసులో ఉన్న దానియేలును చూసి దేవుడు మాట్లాడుతున్న మాట, మీ అందరితో ఒక తండ్రిగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నిలవబడిన వాడు తాను పడిపోకుండా ఆఖరి క్షణం వరకు జాగ్రత్తగా చూచుకునేవాడై ఉండాలి. చప్పలు కొట్టే సైకు స్తోత్రాలు చెప్దాం. ఆ మాట చూడండి. ఎస్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి చెప్పండి మాట. తాను పెద్దగా సరిపోదు. అసలు ఆ పదజాలం చూడండి. తాను నిలుచుచున్నానని తలంచువాడు. ఎస్, 20 సంవత్సరాలు బట్టి దేవుల్లో నిలిచా, ప్రైజ్ గాడ్ అని అనుకోవటానికి వీల్లేదు. 30 సంవత్సరాలు బట్టి దేవుల్లో నిలిచా, ప్రైజ్ గాడ్, ఇక నాకు బాధ లేదు అని అనుకోవటానికి వీల్లేదు. ఏమనుకోమంటున్నాడు? తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. మీ కళ్ళతో చూశారు, మీ చెవులతో విన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచ దేశాల్లో ధృవతారులుగా ఒకప్పుడు వాడబడిన సేవకులు కొన్ని పరిస్థితులను బట్టి పతనమై పాపం ఆ దైవ సేవకులను కామెడీ పీసులుగా లోకం ఎంచుకుంటుంది.
హాస్యనటుడు ఎవరో ఒక ఆయన ఉన్నాడట, బ్రహ్మానందం. వారి ఫోటో ఈ దైవ సేవకుడు ఫోటో పెట్టి కామెడీగా వాడుకో. అరే, ప్రపంచాలను వెలిగించినటువంటి దైవ సేవకుడండి, లక్షల కోట్ల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించిన సేవకుడండి, ధ్రువతారలాగా వెలిగిన వాడండి. అంత ధ్రువతారగా వెలిగిన వాడు కోట్ల కొలది ప్రజలకు దీవెనకరణంగా మారినవాడు ఈరోజు హాస్యానికి, ఎగతాళికి, నవ్వులకు కారణంగా మారిపోయాడు. కృపగల దేవుడు అలాంటి సేవకులను మరలా దేవుడు లేవనెత్తును గాక. ఆ పూర్వపు వైభవాన్ని దయగల దేవుడు మరలా తీసుకొని వచ్చును గాక. ఆ పూర్వపు స్థితికి దేవుడు మరలా నడిపించును గాక. అయితే దైవజనమ, ఒక మాట ఇది చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్తాను. బైబిల్లో బిలాము అనే ప్రవక్త పేరు మీరు విన్నారు కదా. బిలాము సిరియా దేశస్థుడు, అన్యుడు. కానీ అద్భుతం ఏంటో తెలుసా, ఆ అన్యుడు కూడా దేవుడైన యెహోవా ప్రత్యక్షత కలిగింది. దేవుడు పాత నిబంధనలో యూదులకు మాత్రమే దేవుడు, యోధా జాతిలో నుంచి వచ్చిన వారే ప్రవక్తలుగా ఉండేవాళ్ళు. కానీ బిలాం ఏంటో తెలుసా, తాను అన్యుడైన, తన నీతిని బట్టో, యథార్థతను బట్టో, భక్తిని బట్టో, కారణం ఏదైనా దేవుని యొద్ద నుండి దర్శనాన్ని పొందినవాడు. దేవుడు ఆయనకి ఎంత కృప ఇచ్చాడంటే, తన నోటితో ఎవరినైనా ఆశీర్వదిస్తే, పెద్దగా చెప్పండి తల్లి, తన నోటితో ఎవరినైనా ఆశీర్వదిస్తే వాడు ఆశీర్వదించబడతాడు. ఎవరినైనా శపిస్తే అంత శక్తివంతుడు. అద్భుతం ఏంటో తెలుసా, సాక్షాత్తు దేవుడైన యెహోవా అనేక మార్లు బిలామునకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడాడు. నేను అనుకుంటా, ఆ బిలాము బ్రతుకు కాలమంతా యేసయ్య కాళ్ళు పట్టుకొని, తండ్రి అయిన దేవుని కాళ్ళు పట్టుకొని, అయ్యా, అన్యుణ్ణి, సిరియా దేశానికి చెందినవాడిని, అబ్రహాము వంశావళొక్కటికే నిన్ను గూర్చిన ప్రత్యక్షత దొరికిందయ్యా. మేము తతిమా వాళ్ళమంతా విగ్రహారాధికులుగా బ్రతుకుతుండగా ఈ విగ్రహారాధన వంశంలో నాకీ గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా, నేను దేవునిగా తెలుసుకునే భాగ్యం ఇచ్చావయ్యా, అంతకు మించి నన్ను ప్రవక్తగా నువ్వు ఎన్నుకున్నావయ్యా, చాలు నా బ్రతుకు ధన్యమైపోయిందని ఆ దేవుని కాళ్ళ మీద పడి, బాంచన్ని కాళ్ళు మొక్కుతానని ఆ దేవునికి బానిసగా బ్రతకాల్సింది. బ్రతికాడు. కానీ వృద్ధాప్యాన్ని, నడి వయసుకు వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా, డబ్బుకు విశ్వాసాన్ని అమ్ముకున్నాడు. నీతిమంతుడని పిలువబడిన లోతు, నీతిమంతుడని పిలువబడిన నోవాహు తన వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వస్త్రహీనుడై, వాళ్ళ ప్రారంభాలు బాగున్నాయి కానీ ముగింపుకు వచ్చేసరికి ఇంత వినాశనం అయిపోయింది. ఇవన్నీ దేవుడు మనసులో ఉంచుకొని, దానియేలు నువ్వు నిలవబడ్డావు, 17వ సంవత్సరంలో నిలవబడ్డావు, స్తోత్రం. 70వ సంవత్సరంలో నిలవబడ్డావు, 87వ సంవత్సరం వరకు నిలవబడ్డావు, 90వ సంవత్సరం వచ్చింది, ఇప్పుడు నిలవబడ్డావు. అలాగని నిలవబడ్డానని అతిశయపడకు. ప్రతి క్షణం భయంతో, వణుకుతో, ఏ అబ్బాయి ద్వారా నాకు శోధన వస్తుందో, ఏ అమ్మాయి ద్వారా నాకు శోధన వస్తుందో, ఏ బొద్దలో నేను జారిపోతానో, ఏ పాపంలో నేను జారిపోతానోనని ప్రతి క్షణం భయముతో, వణుకుతో నీ రక్షణను కాపాడుకుంటూ బ్రతుకుదువుగాక. చాలా సంవత్సరాల క్రితం చెప్పాను, గొప్ప దైవ సేవకుడు, మంచి భక్తి కలిగిన వాడు, ఇప్పటికీ సజీవునిగా ఉన్నాడు. ఆ దైవ సేవకునికి దీర్ఘాయుషు దేవుడిచ్చునుగాక. రోజు ఆ దైవ సేవకుడు ఇలాగే 21 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడట. ఆ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో పరలోకపు దర్శనాలు, దేవునితో ఉన్న ఆ అనుబంధం దర్శనాల ద్వారా, కళల ద్వారా పొందుకునేవాడట. ఒకానొక సందర్భంలో 21 రోజుల ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు, ఆ ఉపవాస ప్రార్థన ముగింపులో సినాయి పర్వతం మీద మోషే ఎలాంటి అనుభవాన్ని అనుభవించాడో, మేఘసాంద్రం, దట్టమైన మేఘాలు, సినాయి పర్వతం అంతా మేఘంతో కప్పబడి ఉండటం, అగ్నిలో ప్రత్యక్షమైన దేవుడు గాఢాంధకారములో నుండి మోషే మోషే అని మోషేను పిలిచినట్లుగా దరిదాపుగా అలాంటి ప్రత్యక్షత ఉపవాస ప్రార్థన దినాల్లో మోషే ప్రత్యక్షత పొందుకున్నాడట. సరిగ్గా అలాంటి దినాల్లోనే ఆ దర్శనంలో ఒక పెద్ద సర్పం కనపడుతుందట. ఈ చిత్రం ఏంటో తెలుసా, ఆ సర్పము పూర్తిగా కాలి బూడిదైపోయింది కదా, బూడిద. ఇప్పుడు ఆ పొడువాటి సర్పాన్ని కాల్చేమనుకోండి, కాల్చి బూడిదైతే ఆ బూడిద అవశేషాలు అట్లాగే పొడుగ్గా ఉంటాయి కదా, ఆ అవశేషాన్ని చూసి ఇది పావురాన్ని గుర్తుపట్టగలుగుతామా లేదా కదా, సేమ్ అదే పెద్ద సర్పం అట.
అది పూర్తిగా కాలి బూడిదైపోయిందట. అరే సర్పం కాలి బూడిదైపోయింది, ఇది నన్నే, ఇక అయిపోయింది కదా, కాలి బూడిదైపోయిందని చెప్పి ఆ బూడిదైపోయిన సర్పం మీద తోక మీద అట్లా కాలేసాడటండి. కాలేయటం ఆలస్యం అండి. ఆ సర్పం పుస్సుమని లేసి అతన్ని కాటైపోతుందట. ఆ దర్శనంలో కడకడ ఉణుకుతున్నాడట. అయ్యా నేను చచ్చిన పాముని చూసా కదా, చచ్చిన పామునే కాదు, కాలి బూడిదైపోయిన పాముని నేను చూసా కదా, ఇది మరలా బ్రతకటం ఏంటి, ఇది మరలా కాటేయటం ఏంటి, ఏంటి ప్రభా, ఇది కాలి బూడిదైపోయింది కదా. అప్పుడు దేవుడు అంటాడట, ఈ సర్పం నీ శరీరంలో ఉన్న పాపం, నీ శరీరంలో ఉన్న పాపం అది చచ్చినట్లుగానే నీకు అనిపిస్తుంది, నాలో ఏ పాపం లేదు అన్నట్లుగా అనిపిస్తుంది. ఓ శరీరపు కోరికలను జయించాను అన్నట్లుగా నీకు అనిపిస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నావా, శరీరం అనే పాపం నిన్ను కాటేస్తుంది, జాగ్రత్త. అప్ టు లాస్ట్ బ్రెత్ బీ కేర్ఫుల్, అప్ టు లాస్ట్ బ్రెత్ బీ కేర్ఫుల్. నేను నిలవబడ్డాను అనుకోకు, ఇక నేను పడిపోను అని అనుకోకు. చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ భక్తిని విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతుకని ఆ దైవజనుని హెచ్చరిస్తే ఆ సేవకుడు చెప్తాడు, పడకల మీద నుంచి తుల్లిపడి లేచి ఆ మంచం దగ్గర మోకరించి, దేవా అలాంటి కీడు నాకు కలగకూడదయ్యా, అలాంటి భక్తిహీనత నాకు రాకూడదయ్యా. సొలొమోను వృద్ధాప్యంలో ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో విగ్రహారాధన మందిరాన్ని కట్టాడయ్యా, నాకు అలాంటి భ్రష్టమైన బ్రతుకు రాకూడదయ్యా అని పడకల మీద నుంచి లేచి గుండెల విషలాగా ఏడుస్తున్నాడట. ఒక మాట, చనిపోయే ఆఖరి క్షణం వరకు నువ్వు పడకుండా జారిపోకుండా క్రీస్తులో కడ వరకు ఎలా నువ్వు నిలవబడాలంటే ఈ ఒక్క మాటకు వివరణిచ్చి తతిమ విషయాలు నేను సోమవారం చెప్తాను, సమయానికి ముగించాలనుకున్నాను. రైట్, ఇలాంటి దుష్టకాలంలో, ఇలాంటి అపాయకరమైన కాలంలో అంత్యము వరకు నీ సాక్ష్యాన్ని, నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలంటే, నీవు కాపాడుకోవాలన్నా నేను కాపాడుకోవాలన్నా చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటో తెలుసా? ప్రతి క్షణం నీ సొంత బలం మీద కాదు, నీ సొంత భక్తి మీద కాదు, నీ సొంత విశ్వాసం మీద కాదు, నీ సొంత ఆత్మీయ స్థితి మీద కాదు, నీ ఖాళీసత్వం మీద కాదు, ప్రతి క్షణం దేవుని కృప మీద నువ్వు ఆధారపడి బ్రతకాలి. ప్రతి క్షణం ఆయన కృప మీద నువ్వు ఆధారపడి బ్రతకాలి. దీని గురించి బైబిల్లో చక్కటి మాట రాసి ఉంటాయి చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం అందరూ చూడండి. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఇది చదివి ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి చెప్పండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా, తమ్ముడు యూట్యూబ్లో ఉంటుంది ఆ ఫోటో, అవకాశం ఉంటే చూడండి, డౌన్లోడ్ చేయండి. నాతో కలిసి, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా, సూర్యుని ధరించి ఉన్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును, ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. నెక్స్ట్ వర్స్ తమ్ముడు చదవాలి. నెక్స్ట్ వర్స్. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3 భాగములను ఈడ్చి
రైట్, నా వైపు చూడండి. ఇక్కడ మొదటి వచనం చూపిస్తాం. ఒక స్త్రీ కనపడుతుంది. దీని గూర్చండి క్రైస్తవ పండితులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. మనకు ఆ వ్యాఖ్యానాల జోలి అవసరం లేదు. దీనిలో ఉన్న మర్మాన్ని మాత్రం మీతో పంచుకుంటాను. కొంతమంది ఈ స్త్రీ మరియమ్మ తల్లి అంటారు, మరియమ్మ భక్తులు ఈవిడ మరియమ్మ తల్లి అంటారు. కొంతమంది ఏమంటారో తెలుసా, ఇది యోధా జనాంగం అంటారు. టీపీఎం బోధ కానీ టీపీఎం బోధ అయితే ఇది సంఘము అని అంటారు. ఎందుకు వాళ్ళు సంఘము అని అంటారంటే అక్కడ రాయబడిన మాట, ఒక స్త్రీ కనబడుతుంది. సంఘాన్ని వాక్యం దేంతో పోల్చింది? పురుషుడితో పోల్చిందా, స్త్రీతో పోల్చిందా? యేసయ్యను దేంతో పోల్చింది వాక్యం? ఆయన పురుషుడు, సంఘము ఆయన పెండ్లి భార్య. సో దాన్ని పట్టుకొని సంఘము పెండ్లి భార్య అని చెప్తారు. ఈ పెండ్లి భార్య చూడండి, సూర్యుని ధరించుకొని, ఎవరిని ధరించుకుంది అంటే యేసుక్రీస్తును వస్త్రముగా ధరించుకుంది. సూర్యుడు ఎవరు? నీతి సూర్యుడైనా, చెప్పాలి గట్టిగా, నీతి సూర్యుడైనా యేసు. వారు చెప్పే మాట ఇది నా భాష్యం కాదు, నా వివరణ ఏంటనేది ఎప్పుడైనా ప్రకటన గ్రంథం గురించి చెప్పేటప్పుడు నేను చెప్తా దాని వివరణ, వాళ్ళ భాష్యం చెప్తాను. రైట్, సూర్యుని ధరించిందంటే ఎవరిని ధరించినట్లు అంటే యేసుక్రీస్తును ధరించింది. యేసుక్రీస్తును ధరించిందంటే ఇంకొక మాటలో చెప్పాలంటే క్రీస్తును పోలిన జీవితం ఆ స్త్రీలో కనబడుతుంది. ఎవరిని పోలిన జీవితం? పౌలు గారు కూడా ఏమంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. సూర్యుని ధరించింది, తల మీద శిరస్సు మీద 12 నక్షత్రాలు కలిగిన కిరీటం. ఆ 12 నక్షత్రాలు వారు చెప్పే మాట ఏంటంటే అపోస్తుల ఉపదేశం. చెప్పండి, అపోస్తులు ఎంతమంది? వాళ్ళ పేర్లు చెప్పండి అని అడగను, మీకు తెలుసు కదా. 12 మంది అపోస్తులు. అంటే అపోస్తుల ఉపదేశాన్ని మకుటంగా ధరించి యేసుక్రీస్తును పోలిన జీవితం జీవిస్తుందట. యేసుక్రీస్తును పోలిన జీవితం జీవించే స్థాయికి ఆ సంఘం ఎదగటానికి కారణం ఏంటంటే ఆ సంఘము చంద్రుని మీద నిలిచిందట. ఇప్పుడు బైబిల్ చూస్తారేంటి? ఇందాక చదివినప్పుడు సరిగ్గా వింటే ఇంక అవసరం లేదు. ఎవరి మీద నిలిచిందట? ధరించిందేమో సూర్యుడిని, నిలిచిందేమో నేనంట చంద్రుని మీద నిలిచింది గనుకే సూర్యుని ధరించగలిగింది. ఆమేన్. చంద్రుడు సూర్యుడంటే యేసుక్రీస్తు వారు అని విన్నాం కదా. చంద్రుడు స్వయం పోషకం కాదు, స్వయం ప్రకాశకం కాదు. సూర్యుని యొక్క నీడ తన మీద పడటాన్ని బట్టి ఆ నీడను పొందుకొని చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు. రైట్, ఏ ప్రకాశితం కాదు. సో చంద్రుణ్ణి వాక్యం దేనితో పోలుస్తుందంటే దేవుని కృపతో పోలుస్తుంది. నీ అంతటి నీవు ప్రకాశించలేవు, దేవుని కృప నీ మీద ఉదయిస్తే తప్ప. నీ అంతటి నువ్వు నిలవబడలేవు, దేవుని కృప నిన్ను నిలవబెడితే తప్ప. నీ అంతటి నువ్వు పవిత్రంగా బ్రతకలేవు, దేవుని కృప పవిత్రత నీకు దయచేస్తే తప్ప. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఆ స్త్రీ ఎవరి మీద నిలిచిందట? చంద్రుడు దేని గుర్తని చెప్పుకున్నాం. నేను మిమ్మల్ని అడుగుతా, మనం ప్రతి క్షణం దేని మీద నిలవాలి? కృప, 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 కృప. ప్రతి క్షణం నీ నోట ఉండాల్సిన మాట. కూర్చున్నా లేచిన, ఇప్పుడు నేనైనా నాకు 49 సంవత్సరాల వయసు వచ్చిందని ఇక నాకే అయిపోయింది అంతా అని అంటే సొలొమోను గుర్తుకు తెస్తాడు, బిలామును గుర్తుకు తెస్తాడు. వింటున్నారు ఈ మాట? ఎప్పుడు నిలవబడిన వాడు తాను నిలవబడ్డాను అని అనుకోకుండా, అయ్యా రేపు నేను నిలవబడాలంటే నీ కృప నాకు కావాలి, రేపు నేను నిలవబడాలంటే నీ కృప నాకు కావాలని ఏనాటి మన్నాను ఇశ్రాయేలీలు ఆనాడే ఏరుకున్నట్లుగా ఏ రోజు బ్రతకటానికి కావలసిన కృప ఆ దినమే ప్రభు దగ్గర మనం ఏరుకునే వ్యక్తులుగా బ్రతకాలి. ఏరుకోకపోతే ఏం జరిగిద్దో తెలుసా? కింద ఘటసర్పం ఒకటి ఉంది. ఎవడా ఘటసర్పం? రాజశేఖర గారు చెప్తారు, మన మేనమామ అంట. మరి ఆడు మనకి అట్ట సుట్టం అయ్యాడు తెలియదు కానీ ఆడు మన మేనమామ అంట. ఎవడు మేనమామ? ఆది ఘటసర్పం. గమనించండి, వాడి తల ఆల్రెడీ కొట్టేశాడు యేసుక్రీస్తు. జస్ట్
గుండెలు బ్రద్దలు చేసే మాట ఏంటో తెలుసా? జస్ట్ వాడి తోకతోనే భయాన్ని పుట్టించే మాట. అయ్యలారా, లైవ్ చూస్తున్న క్రైస్తవ సంఘాలారా, ఒకప్పుడు భక్తిగా బ్రతికిన క్రైస్తవులు ఎందుకు భక్తిలో చివరికొసరికి దిగజారిపోతున్నారు తెలుసా? ఆత్మీయతకు నిలువుటద్దంగా ఉన్నవారు శరీరానుసారులుగా ఎందుకు మిగిలిపోతున్నారు తెలుసా? ఒకప్పుడు దేవుడు 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 దేవుడని దేవుని ప్రపంచంలో బ్రతికిన క్రైస్తవులే కొన్ని చోట్ల భక్తిహీనులుగా ఎందుకు మిగిలిపోయారో తెలుసా? వాడు తన తోకతో ఆకాశ నక్షత్రాలుగా ప్రకాశించిన వ్యక్తులను 3 వంతుల వారిని నేలకు ఈడ్చి పడేశాడట. ఎంతండి తమ్ముడు? ఆ ఫోటో దొరకలేదా? ఎస్, పొరపాటున తల్లిని చూసి మరిమి తల్లి అనుకునేరు గాక. ఇది జరగబోయే సంగతులని రాయబడి ఉంది. వినండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో జరగబోయే సంగతి. మరిమి తల్లి గర్భాన్ని ధరించి యేసు ప్రభుని గంటం ఇది ప్రకటనకు ముందు జరిగిన సంగత, జరగబోయే సంగత? ఏం రాజా, నేను కూడా రోమన్ క్యాథలికేనయ్యా. నీకు రోమన్ క్యాథలిక్ అంటే ఎంత అభిమానం ఉన్నా మరిమి తల్లి అని చెప్తే అట్ట తప్పు. ఇప్పుడు కూడా మరిమి తల్లి అంటావా? కాదా? రోమన్ క్యాథలిక్ చాలా శ్రేష్టమైందండి. వాళ్ళ సమర్పణ చాలా గొప్పదే. అట్లాగని అబ్బాయి ముద్దైనంత మాత్రాన అబ్బాయి విసర్జించే మలమూత్రాలు ముద్దు కాదు కదా. వాక్యం వాక్యమే. గట్టిగా చెప్దాం ఆమెన్, ఆమెన్. ఈ తల్లి మరిమ తల్లి కాదు. సరే, ఎవరు అనేది నేను తర్వాత చెప్తాను. అయితే విచిత్రం ఏంటంటే, కిందున్న ఘట సర్పం ఎక్కడున్నాడు? ఘట సర్పం ఎక్కడున్నాడు? ప్రక్కనే ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే తోకతో ఇట్లా అన్నాడంటే దగ్గరున్నట్ల దూరం ఉన్నట్ట. ఇప్పుడు సైతాన్ గాడు ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు అంటే ఇక్కడేం కూర్చోలేదులే అమ్మా, అడిగడిగడిగడ వాకిటి దగ్గరే ఉన్నాడు, ఎంట్రన్స్ కాడే ఉన్నాడు. ఎబినేజర్ అన్ని ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందామని చెప్పి. మీరు చూడండి, రెడ్డి అన్ని ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందామని చెప్పి, సామ్యుల్ అన్న ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందామని చెప్పి, జార్జ్ అన్న ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందామని చెప్పి, ఒక జార్జ్ అన్నేనా జార్జ్ అన్నను పట్టుకున్న దానికంటే నన్ను ఎక్కువ పట్టుకోవాలని చూస్తాడు. తెలుసా? గమనించండి, నన్ను పట్టుకున్న దానికంటే సేవకురాలను పట్టుకోవాలని చూస్తాడు. వాడు ఎక్కడున్నాడంటే ఎంట్రన్స్ దగ్గర నిలవబడ్డాడు. తోకాడిస్తూ ఉన్నాడు నాగరాజు గారు తోకాడిస్తూ ఉన్నాడు. అందుకనే దైవజనమా, ఒకప్పుడు నక్షత్రాలుగా ప్రకాశించిన సేవకులు, దేశ దేశాలకు దీవెన కారణంగా ఉన్న సేవకులు, వారి వృద్ధాప్యానికి వచ్చి ధనానికి అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు, తప్పుడు బోధలకు అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు, అక్రమ సంబంధాలకు అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు, వాక్యానికి భిన్నమైన బోధలు బోధించి విశ్వాస భ్రష్టులుగా మిగిలిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ సంగతి అంతా దేవుడు మనసులో ఉంచుకొని, దానియేలు అంత్యము వరకు నువ్వు నిలకడగా ఉండిన యొడల నువ్వు విశ్రాంతిలో ప్రవేశిస్తావు. ఏమన్నాడు? ఒక గొప్ప సేవకుని నెరుగుదును. ఆ దైవ సేవకుడు, ఇక వ్యవస్థల పేర్లు చెప్పకూడదు, గొప్ప అసలు ఫైర్ బ్రాండ్. ఆ దైవ సేవకుని వాక్యం వినటానికి ఆ సంస్థలో ప్రపంచ దేశాల నుంచి ప్రజలు వస్తారట. ఒక ధృవతార. ఆ సంస్థలో ఒక కిరీటం లాంటి సేవకుడు. అంత చక్కగా విడమరిచి వాక్యాన్ని బోధించేవాడట. అలా 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 లక్షల కొలది ప్రజలకు, వేలు కాదు లక్షల కొలది ప్రజలకు తండ్రిగా తాను బ్రతుకుతున్న దినాల్లో వృద్ధాప్యంలో ఒక ఆదివారం వాక్యం చెప్తా అన్నాడట, విశ్వాసులారా, మనమందరం ఏదైనా అనుభవానికి రావాలా? ఆమేనంటారా? వింటారా? మనమందరం ఏదైనా అనుభవానికి రావాలా? నిన్న ప్రార్థనలో ఉన్నప్పుడు విశ్వాసంలో పరిపూర్ణత ఏంటంటే మరలా ఏదైనా అనుభవానికి రావాలా. రాత్రి దేవుడు ప్రార్థనలో నాకు బయలుపరిచినటువంటి దివ్యమైన సంగతి వాళ్ళకి అర్థం కాక, ఓహో ఏదేనంటే ఉల్లాసం కదా, మనం అందరం ఉల్లాసంగా ఉండాలనుకుంటున్నారేమో, మంచిదయ్యా అని ఏం చెప్తారని చూస్తున్నారు. చెప్తూ అన్నాడట, ఏదేని తోటలో ఆదాం ఎలా ఉన్నాడు? దిగంబరిగా ఉన్నాడు. అవ్వం ఎట్లా ఉంది? దిగంబరిగా ఉంది. వచ్చే ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు మీరు బట్టలు లేకుండా రండి, ఇదే ఏదేని అనుభవం అన్నాడంట. ఏ వయసు? అన్ని సంవత్సరాలు మండి కోట్ల కొలదిని మండించి, ఒక మాట అడుగుదాం తల్లి,
ఈరోజే భక్తి ఉందో అప్ టు నా లాస్ట్ బ్రెత్ ఈ తరపు దానియేలులాగా నేను బ్రతకాలయ్యా. ఆ కృప నాకు దయచేయి. అంత్యము వరకు నీలో నేను నిలకడగా ఉండాలి. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఇది చెప్పి ప్రార్థన చేస్తా. దైవజనమ, దేవుడు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి, మనల్ని పొగుడుకోవటానికి నేను చెప్పట్లా, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి అపోస్తుల బోధను మకుటంగా ధరించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకిచ్చిన వరాలలో అతి శ్రేష్టమైన వరం ఆది అపోస్తులు బోధించిన బోధనే ఈ తరంలో దేవుడు మనకు వరంగా దయచేశాడు. కలిపి చెరిపిడే బోధ ఇక్కడ వినబడి చేయబడదు. మేము దేవుడు లాంటి వాళ్ళం, మేము ఎన్ని అద్భుతాలు చేసినా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి మాత్రమే కలగాలి. మేం జీరోలు అవ్వాలి, యేసయ్య మాత్రమే హీరో కావాలి. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన బోధ దేవుడు మీకు ఇచ్చాడు. చనిపోయే ఆఖరి క్షణం వరకు ఈ బోధలో కడ వరకు బ్రతకండి. ఎక్కడెలా కలిసి ప్రభువును మనం ఆరాధించామో చనిపోయిన తర్వాత కూడా మనం కలిసి పరలోకంలో ప్రభువును ఆరాధించే కృప దేవుడిచ్చును గాక. నేను ఎక్కడ త్రుట్టెలకుండా అంత్యము వరకు నా విశ్వాసాన్ని కాపాడుకునే కృప నాకు దయచేయని ప్రార్థన చేసుకుందాం.